ప్రాక్టికల్గా మాట్లాడదాం. సూపర్ మార్కెట్కి వెళ్ళాం లేదంటే ఒక మాల్కి వెళ్ళాం. వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఈస్ ఏ బిగ్ నో, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఓకే టు టేక్? ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వైట్ బ్రెడ్ అనేది అసలు ఇంటికి రావడానికి వీల్లేదు. వైట్ బ్రెడ్ అన్నారు, బ్రౌన్ ఓకేనా? మళ్ళీ బ్రౌన్ బ్రెడ్ అంటే ఏంటంటే వైట్ బ్రెడ్ లో కలర్ వేస్తే బ్రౌన్ బ్రెడ్. షుగర్ కూడా ఎంత కంటెంట్ ఉండొచ్చు? ఐ థింక్ వితౌట్ షుగర్ బ్రెడ్ అసలు ఉండదేమో. తింటే బ్రెడ్ ఎప్పుడు స్వీట్ గా ఉండకూడదు, కొద్దిగా సాల్టీగా తగులుతుంది. లస్సీ, బాదాం మిల్క్, బిగ్ నో. చెక్ ఫర్ ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్, ఇలాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఏమేమి పార్ట్స్కి ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? ఈ డ్యామేజ్ని ట్రిగర్ చేసేది మన బాడీలో ఫ్రీ నైట్రేట్స్ అంటే ఫ్రీ రాడికల్స్ లాగా ఇట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది మనం స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, మనం తినే ఫుడ్స్, పెస్టిసైడ్స్, టాక్సిన్స్, ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ జనరేట్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని నలిఫై చేసేది ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. హలో శ్వేత గారు, ఎలా ఉన్నారు? హాయ్ సౌజన్య గారు, వెరీ వెరీ గుడ్. ఐఎమ్ గ్లాడ్ దట్ యూ హ్యావ్ కాల్డ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఈస్ ఏ బిగ్ నో, వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ విచ్ ఆర్ ఓకే టు టేక్? అలాంటివి ఏమున్నాయి? సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ వైట్ బ్రెడ్ అనేది అసలు ఇంటికి రావడానికే వీల్లేదు. చాలామంది ఆఫ్టర్ స్కూల్ స్నాక్ల కింద ఆ వైట్ బ్రెడ్ జామే ఇస్తారు, ఈజియర్ కాబట్టి. వైట్ బ్రెడ్ అన్నారు, బ్రౌన్ ఓకేనా? మళ్ళీ నాట్ ఓకే. బ్రౌన్ బ్రెడ్ అంటే ఏంటంటే వైట్ బ్రెడ్లో కలర్ వేస్తే బ్రౌన్ బ్రెడ్. సో అలా కాకుండా మనకి హోల్ వీట్ బ్రెడ్ దొరుకుతుంది. మనం వెనక అగైన్ మళ్ళీ బ్యాక్ లేబుల్ చూస్తే దాంట్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ డెఫినెట్గా ఉంటుంది. ఆయిల్, హోల్ వీట్, ఈస్ట్, ఇంతే ఉంటాయి, 3 ఇంగ్రీడియంట్స్. అలాంటి బ్రెడ్ యూ కెన్ పిక్. అది మీరు షుగర్ కూడా ఎంత కంటెంట్ ఉండొచ్చు? షుగర్ లేకపోవడం బెటర్, డెఫినెట్గా అసలు లేకుండా. ఐ థింక్ వితౌట్ షుగర్ బ్రెడ్ అసలు ఉండదేమో కదా. అంటే ఉంటుంది విత్ వెరీ లెస్. అంటే మనం తింటే బ్రెడ్ ఎప్పుడు స్వీట్గా ఉండకూడదు, కొద్దిగా సాల్టీగా తగులుతుంది. ఇంకా చెప్పాలంటే దాంట్లో కూడా సోడియం లెవెల్స్ చెక్ చేయండి. అండ్ 2 slices లిమిటెడ్, అంతే, అంతకంటే ఇవ్వద్దు. యూ కెన్ యాడ్ 1 cheese slice. చీజ్ కూడా ప్రాసెస్డ్ కాకుండా హోల్ బ్లాక్ ఉన్నది ఒకవేళ మీరు ఇంట్లోనే చేయగలిగితే వెల్ అండ్ గుడ్. అంటే ఇంట్లో మనం బఫెలో మిల్క్ బాయిల్ చేసి ఇఫ్ యూ బ్రేక్ మనకి మంచి సాఫ్ట్ మాజరెల్లా చీజ్ వస్తుంది. సో అది మనం ఇంట్లో అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ చూస్ అన్ప్రాసెస్డ్ చీజ్. బటర్ యూజ్ చేయొచ్చు. హెల్దియర్ ఫ్యాట్స్, గీ బెస్ట్. గీతో కొంచెం స్లైట్లీ రోస్ట్ చేసి దాంతో గుడ్ ఫ్యాట్స్ కోసం అది ఐదర్ అవకాడోస్ లేకపోతే ఇది ఒక చీజ్ స్లైస్ కానీ పెట్టివచ్చు. షుగర్స్ మాత్రం అబ్సల్యూట్లీ నో సాసెస్, నో కెచప్స్, నో జామ్స్. సో షుగర్ యాడ్ అయి ఉన్నది, ఎందుకంటే అందులో ఉన్న షుగర్ అండ్ సాల్ట్ కంటెంట్ని మనం కంట్రోల్ చేయలేనివి ఏవి మనం ఇంటికి తీసుకురావద్దు. సో ఈ కేటగిరీలో మనకు వచ్చేది చిప్స్, బిస్కెట్స్, పేస్ట్రీస్, ప్యాకేజ్డ్ కేక్స్ చాలా ఎక్కువగా ఉంటారు. ఆ కేక్స్ ఇంటికి రాగానే ఇవ్వచ్చు ఈజీగా అని చెప్పి, అలాంటివన్నీ బిగ్ నో. ఇంట్లో కూల్ డ్రింక్స్ డెఫినెట్గా ఫ్రూట్ జ్యూస్ హెల్దీ అనుకుని మనకి దొరికే గువావా జ్యూస్ అని, పొమగ్రనేట్ జ్యూస్, ఆ జ్యూస్లో జ్యూసే ఉండదు. మనం అగైన్ లస్సీ, బాదాం మిల్క్, బిగ్ నో. ఎందుకంటే ఫ్లేవర్డ్ మిల్క్స్ కూడా, బాదాం మిల్క్లో బాదాం ఎంత ఉంది? 1 or 2 ఐ థింక్. అసలు అవి ఆ ఫ్లేక్స్ కూడా ఉండవు, వెనక మిల్క్ అండ్ షుగర్ అంతే. ఇదే మేజర్ క్వాంటిటీ. మనం ఇంట్లో అంత షుగర్ వేసిస్తామా పాలల్లో? ఇవ్వము, కానీ అందులో అంత షుగర్ ఉంటుంది. అసలు ఎనీ షుగరీ డ్రింక్స్ 100% నో. బిస్కెట్స్, కుకీస్ ఎప్పుడైనా అకేషనల్ ఇవ్వండి. బట్ వాట్ ఐ వుడ్ సే, ఇప్పుడు ఇవన్నీ మరి వేరే కిడ్స్ తింటున్నారు, మరి వీళ్ళకి ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కదా. సో మీరు ఇంట్లోనే ఈజీగా రాగి కుకీస్ చేసుకోవచ్చు, చాలా సింపుల్. రాగి ఫ్లోర్లో కొంచెం బటర్ యాడ్ చేసి కొద్దిగా బేకింగ్ సోడా వేసి స్మాల్ బాల్స్లా చేసి ఇంట్లోనే ఇసుక లేదా సాల్ట్ వేసి పెనం మీద బేక్ చేస్తే మంచి కుకీస్ తయారవుతాయి. అలా మీరు ఏ ఫ్లవర్తో అయినా చేయొచ్చు అవి. సో హోమ్ బేస్డ్ కుకీస్ బెస్ట్. రాగి లడ్డూస్, డ్రై ఫ్రూట్ లడ్డూస్, అలాంటివి మీరు ఇంట్లో వాళ్ళకి రెడీగా ఏదో ఒక స్నాక్ కావాలి వాళ్ళకి, అంతే, ఆ టైంకి ఆకలి వేసినప్పుడు. సో మీరు హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి హెల్దీ అంటే నాట్ టేస్టీ అనే ఒపీనియన్ క్రియేట్ చేయొద్దు. సో దట్ దే విల్ క్రేవ్. ఓకే, నాకు స్వీట్ అంటే ఏంటో తెలియదు, సో నేను నా బర్త్డేకి వెళ్ళినప్పుడు నేను 2 కేక్ స్లైసెస్ తింటా అనే అసోసియేషన్ వాళ్ళకి బిల్డ్ చేయకూడదు. నాకు ఇంట్లో హోమ్ ఫుడ్ టేస్టీ, సో వీళ్ళు వెళ్ళి నువ్వు ఇవన్నీ తింటున్నావు, నాకు మా మమ్మీ ఇంకా టేస్టీ చేసి పెడుతుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తారు వాళ్ళకి కరెక్ట్ నాలెడ్జ్ ఇచ్చినప్పుడు. సో హెల్దియర్ ఆల్టర్నేటివ్స్ యాజ్ పేరెంట్స్ మీరు క్రియేట్ చేయాలి వాళ్ళకి. ఇందులో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేశారనుకోండి, ప్లస్ పాయింట్. వాళ్ళకి ఓకే నేను మంచిగా చేసుకున్నా, వాళ్ళకి బేకింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ రావచ్చు. అలాగే ఒక పాజిటివ్ అసోసియేషన్ విత్ ఫుడ్ కూడా డెవలప్ అవుతుంది. మార్కెట్లో దొరికే ఏ ఫుడ్స్ వీ కెన్ టేక్ టు హోమ్?
హోల్ వీట్ బ్రెడ్ అండ్ ఇప్పుడు మనకి ఇందులో బ్రౌనీస్ అలాంటి వాటిలలో కూడా మనకి చాలా సేఫ్గా హోల్ వీట్తో అండ్ జాగరీతో చేసి దాని మీద మీకు ఈ కేక్ స్లైస్కి ఇన్ని క్యాలరీస్ అని కూడా మనకు తెలుస్తుంది. సో దాన్ని పోర్షన్ కంట్రోల్ చేసుకొని ఇవ్వచ్చు. మీ ఇంగ్రీడియంట్ లిస్ట్ ఎంత చిన్నగా ఉంటే దానికి అంత ప్లస్ పాయింట్. ఇప్పుడు టొమాటో కెచప్లో మీరు ఓన్లీ టొమాటోస్ అండ్ సిట్రిక్ యాసిడ్ చూసారనుకోండి, గుడ్ సైన్. టొమాటో ఎక్కడో ఉండి థిక్కనర్ అని వాటర్ షుగర్ ఇన్ని ఉన్నాయంటే అది అసలు కెచప్పే కాదు. సో ఆల్వేస్ చెక్ ద ఇంగ్రీడియంట్ లిస్ట్. మీరు దేనికోసం అయితే చూస్తున్నారో అది మాత్రమే ఉండాలి దాంట్లో. ఇప్పుడు ఆల్మండ్ కుకీస్ చూస్తే మీరు ఆల్మండ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడో ఎండింగ్లో ఉంది. అలా కాకుండా ఆల్మండ్ ఫ్లవర్ ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఉందనుకో, అది గుడ్ వే. సో అలాగా ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉండాలి. చెక్ ఫర్ ప్రిజర్వేటివ్స్ అండ్ కలర్స్, ఇలాంటివి కంప్లీట్లీ అవాయిడ్ చేయాలి. సో హోల్ వీట్ బ్రెడ్ ఈజ్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎన్నైనా తెచ్చుకోవచ్చు. సో వైడ్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఉంటే ఏంటంటే మనకి ఫుడ్లో ఎన్ని ఎక్కువ కలర్స్ ఉంటే న్యాచురల్ కలర్స్ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ అంత ఎక్కువగా ఉంటాయి. సో అది వాళ్ళకి బాడీలో రిపేర్ మెకానిజం, మెంటల్ ఎబిలిటీని బూస్ట్ చేయడానికి, బ్రెయిన్ హెల్త్ ఫుడ్స్ అని అడుగుతారు కదా, సో దానికి కూడా యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్ 1. ఎంత ఫుడ్ కలర్స్ మనకి న్యాచురల్గా డెవలప్ అవుతే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఏమేమి పార్ట్స్కి ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? ప్రతి ఒక్క సెల్కి కావాలి. ఎందుకంటే మన బాడీ ఏజింగ్ ప్రాసెస్ అవుతున్నప్పుడు ప్రతి సెల్ కొద్దిగా డ్యామేజ్ అవుతుంటుంది. ఈ డ్యామేజ్ని ట్రిగర్ చేసేది మన బాడీలో ఫ్రీ నైట్రేట్స్ అంటే ఫ్రీ రాడికల్స్ లాగా ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట. అది మనం స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, మనం తినే ఫుడ్స్, పెస్టిసైడ్స్, టాక్సిన్స్, ఇవన్నీ ఫ్రీ రాడికల్స్ జనరేట్ చేస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ని నలిఫై చేసేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవి తిన్నప్పుడు మనకి సెల్ డ్యామేజ్ అనేది తగ్గుతుంది. సో సెల్ డ్యామేజ్ తగ్గినప్పుడు బ్రెయిన్ హెల్త్, స్కిన్ హెల్త్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మీద వర్క్ అవుతుంది అది మనకి. ఇప్పుడు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నారు. చాలా మంది పిల్లలు నాకు తెలిసి ఎంత హెల్తీ ఫుడ్ పెట్టినా, ఎంత ఫుడ్కి అటాచ్ చేసినా మళ్ళీ బాక్స్ అనేది రిటర్న్ ఇంటికి వస్తుంది. తినకుండా వదిలేస్తారు పిల్లలు. వాళ్ళకి ఎట్లా సాల్వ్ చేసుకోవాలి ఈ ప్రాబ్లం? సో వాళ్ళు స్కూల్లో ఈజీగా తినగలిగే ఫుడ్స్ ఇవ్వాలి. ఇప్పుడు అంత టైమే ఉండట్లేదు, వాళ్ళు ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇలా ఉన్నప్పుడు 1 pot రెసిపీస్ హెల్ప్ అవుతాయి. సో 1 pot క్యారెట్ రైస్, 1 pot ఇప్పుడు పాలక్ రైస్ లాంటిది, పుదీనా రైస్, ఇలా 1 సింగిల్ ఐటమ్ ఉందంటే వాళ్ళు ఈజీగా పిక్ చేసుకొని తినగలరు. మీరు ఒక రైస్, ఒక పప్పు, ఒక పెరుగన్నం ఇన్ని పెడితే అవి ఫస్ట్ మనం పొద్దున్న చేసి ఈవినింగ్ వాళ్ళు ఆఫ్టర్నూన్ తినే టైంకి అవి చాలా సాగీగా తయారైపోతాయి. సో అపీలింగ్గానే ఉండదు ఫస్ట్. సో వాట్ ఐ వుడ్, నేనైతే మోస్ట్లీ నా పేషెంట్స్ ఉన్న పేరెంట్స్ అందరికీ అదే సజెస్ట్, రోజు 1 pot మీల్ చేసేయండి. అది కిచిడి, పొంగల్ ఇలా ఏది ఉన్నా యూ విల్ సీ దట్ దే విల్ ఈట్ ఇట్. దాంతోపాటు 1 fruit విచ్ దే లైక్. స్కూల్లో ఎక్స్పెరిమెంట్లు చేయడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఆకలి మీద ఉంటారు. ఆకలి మీద ఉన్నప్పుడు నచ్చినది తినడానికి ఇష్టపడతారు. మనకు అల్టిమేట్లీ వాళ్ళకి ఏదో ఒక ఫ్రూట్ వెళ్ళడం ఇంపార్టెంట్. ఈచ్ కిడ్ విల్ లైక్ అట్లీస్ట్ 1 fruit. సో ఆ ఫ్రూట్ని వాళ్ళకి స్కూల్లో ఇచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు బాక్స్ చూడంగానే ఓకే తినాలి అన్న ఇంట్రెస్ట్ అయినా వస్తుంది. ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ చైల్డ్స్ చాయిసెస్. ఈ ఎక్స్పెరిమెంటేషన్ అనేది వాళ్ళు గుడ్ మూడ్లో ఉన్నప్పుడు చేయొచ్చు. బట్ మీరు ఆల్రెడీ కిడ్స్ 6+ ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు అన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ చాయిస్ని రెస్పెక్ట్ ఇచ్చి ఆ ఫుడ్స్ ఇవ్వండి.